సింగిల్ సందడి శ్రీవిష్ణు కామెడీ ఎంటర్టైనర్ మే 9న గ్రాండ్ రిలీజ్. యంగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ సింగిల్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేపుతోంది. దర్శకుడు కార్తిక్ రాజ్ రూపొందించిన ఈ పక్కా కామెడీ ఎంటర్టైనర్ సెన్సార్ పనులు పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేశాయి. శ్రీవిష్ణు మార్క్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఫుల్ ఫన్ రైడ్ను అందిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా రన్ టైం 2 గంటల 10 నిమిషాలుగా నిర్ణయించారు. ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మే 9న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతున్న సింగిల్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అవుతోంది. శ్రీవిష్ణు ఫ్యాన్స్తో పాటు కామెడీ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ ఓ పర్ఫెక్ట్ వినోద ప్యాకేజ్ కానుంది. మరి ఈ సింగిల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. నితిన్ హీరోగా, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా వకీల్ సాబ్ ఫేమ్ దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్కు సిద్ధమవుతోంది. అనౌన్స్మెంట్ సమయంలోనే సినిమా మంచి బజ్ సృష్టించగా రిలీజ్ డేట్పై సస్పెన్స్ ఫ్యాన్స్ను ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. ఇప్పుడు మేకర్స్ ఆ సస్పెన్స్కు తెరదించి జూలై 4న తమ్ముడిని గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రిలీజ్ అనౌన్స్మెంట్తో పాటు దర్శకుడిపై ప్లాన్ చేసిన ఫన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి ప్రమోషన్స్కు జోష్ తెప్పించింది. నితిన్ యాక్షన్ అవతార్లో థియేటర్స్లో సందడి చేయనున్నారని ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తుండగా దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ మిక్స్తో తమ్ముడు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద నితిన్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. బాలీవుడ్ తీరును ఎండగడుతూ బాబిల్ చేసిన వీడియో వైరల్ కాగా అతడి టీం దానిపై క్లారిటీ ఇచ్చింది. బాబిల్ ఆవేదనను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించింది. అయితే ఈ వివరణపై తెలుగు దర్శకుడు సాయి రాజేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ద్వారా తన నిరసన తెలిపిన ఆయన, మమ్మల్ని పిచ్చోళ్లని అనుకున్నారా? బాబిల్ వీడియోలో ప్రస్తావించిన వారు మాత్రమే మంచోళ్లా? అతడికి సపోర్ట్ చేసిన మేమంతా పిచ్చివాళ్లమా అని ప్రశ్నించారు. సాయి రాజేష్ మరింత ఆవేశంగా, 1 గంట ముందు వరకు అతడికి సపోర్ట్ చేయాలనుకున్నా, కానీ ఈ తీరు చూస్తే ఇక ఆగడమే మంచిది. సానుభూతి ఆటలు సాగవు, నిజాయితీగా క్షమాపణ చెప్పాలి అని హితవు పలికారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బాబిల్ టీం ఈ వివాదంపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న భారీ చిత్రం స్పిరిట్ అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఈ పవర్ఫుల్ కాప్ స్టోరీలో సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సెకండ్ హాఫ్లో వచ్చే ఈ పాత్ర కథను మలుపు తిప్పే వినూత్నమైన రోల్ అని తెలుస్తోంది. సందీప్ వంగ అనుష్కను ఈ పాత్రకు ఎంచుకున్నట్లు ఇన్సైడ్ టాక్. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీత సిట్టింగ్స్ పూర్తి చేశారు. ప్రభాస్ సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్లను కొనసాగిస్తానని హర్షవర్ధన్ వెల్లడించారు. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర కథాంశం సందీప్ వంగ మార్క్తో పాటు ఊహించని ట్విస్ట్లతో ఆకట్టుకోనుందని సమాచారం. అనుష్క ప్రభాస్ కెమిస్ట్రీ, సందీప్ వంగ విజన్తో స్పిరిట్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమని అభిమానులు ఉబ్బితబ్బిబ్బరవుతున్నారు. తమిళ సినిమా పరిశ్రమలో స్టార్ డైరెక్టర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా సంచలన ఎంట్రీ ఇవ్వబోతున్నాడని కాలీవుడ్ వర్గాలు సందడి చేస్తున్నాయి. మాస్టర్, విక్రమ్, లియో వంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడిగా తన సత్తా చాటిన లోకేష్ తాజాగా నటనపై మక్కువతో స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రంలో హీరోగా నటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2026లో ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని టాక్ జోరుగా వినిపిస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్కు బ్రాండ్ అంబాసిడర్గా మారిన ఈ యంగ్ డైరెక్టర్ తనదైన కథాంశాలు, స్టైలిష్ యాక్షన్ సీక్వెల్స్తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఈ వార్తల్లో నిజమెంత ఉందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ లోకేష్ హీరోగా తెరపై కనిపిస్తే ఖచ్చితంగా సందడి చేస్తాడని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.